ఇదేంటంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ట్రిక్. అదేంటంటే స్విమ్ ఆర్ సింక్ టుగెదర్ అనే ట్రిక్. ఏంటంటే అంటే ఏంటంటే ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అన్నా అవుతాయి. లేదంటే ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ ఎయిదర్ కరెక్ట్ అన్నా అవుతాయన్నమాట. ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు క్వెషన్‌లో సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ కల్టివేషన్ ఇన్ విచ్ ఆల్టర్‌నేట్ వెట్టింగ్, డ్రైయింగ్ ఆఫ్ రైస్ ఫీల్డ్స్ ఈస్ ప్రాక్టీస్డ్ రిజల్ట్స్ ఇన్ అంటే ఏమవుతాయి దీని ఫలితంగా అని అంటున్నాడు. దీని గురించి అసలు మీరు అక్కడ చదివే లేరు. చదివిండేదే లేదు. అయినా సరే దీన్ని ఎలా ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయొచ్చంటే, ఇక్కడ చూసారా ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో ఆహ్, జరిగే కన్సీక్వెన్సెస్ గురించి చెప్తున్నాడు రిజల్ట్స్ అని. అంటే ఏంటి? దీనివల్ల స్టేట్మెంట్ 1 రెడ్యూస్డ్ సీడ్ రిక్వైర్మెంట్ అంటున్నాడు. ఓకే. అంటే సీడ్ రిక్వైర్మెంట్ తగ్గడం అంటే ఏంటి? మనకు మంచిదే గదా! ఫార్మర్స్‌కి. కాస్ట్ తగ్గుతుంది. సో, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అని మనం ఒక నిర్ధారణకొచ్చినామనమాట. స్టేట్మెంట్ 2 చూడండి. రెడ్యూస్డ్ మీథేన్ ప్రొడక్షన్ అంటున్నాడు. యెస్. మీథేన్ తగ్గడం గూడా మంచిదే గదా! ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో, ఇది గూడా పాజిటివ్ స్టేట్మెంటే. సో, స్టేట్మెంట్ 1 పాజిటివే. స్టేట్మెంట్ 2 పాజిటివే. స్టేట్మెంట్ 3 చూద్దాం. రెడ్యూస్డ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటున్నాడు. ఇది కూడా పాజిటివే గదా! ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గితే ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అవుతుందనమాట. ఎకనామిక్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, వాట్ నాట్. సో, ఇవన్నీ 3 పాజిటివ్ స్టేట్మెంట్సే. కాబట్టి ఇవన్నీ ఒకే కోవకి చెందినవి. కాబట్టి ఇవి స్విమ్ ఆర్ సింక్ టుగెదర్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటి అంటే కరెక్ట్ అయితే ఈ 3 కరెక్ట్ అవుతాయి. లేదంటే ఈ 3 రాంగ్ అవుతాయి. ఇచ్చిన ఆప్షన్స్‌లో ఎక్కడ 3 ఉన్నాయి? ఇదే గదా! సో, థాట్స్ ఇట్. ఇట్స్ యాస్ సింపుల్ యాస్ ఇట్ ఈస్. మీరు దీన్ని ఇంకొకసారి చూడండి మీకే అర్థమవుతుంది. ఇలాంటి క్వెషన్స్ దిస్ ఈస్ మై ఫేవరెట్ ఎంసీక్యూ టెక్నిక్. దీన్ని బేస్ చేసుకొని చాలా క్వెషన్స్‌ని మనము ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేసాం. చాలా మందికి ఈ ట్రిక్ తెలీదు. దీనికి కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అప్లై చేస్తే, కామన్ సెన్స్ అప్లై చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్ ఇది చూడండి 72 కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్ గురించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నాడు. దీని గురించి మనం ఎక్కడ చదివుండము. కానీ మనం ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే చూడండి. ఈజ్ కీ కీవర్డ్ డీకోడ్ చేయండి ఒకసారి. కోల్ కంట్రోలర్స్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. అంటే కోల్ కంట్రోలర్స్ అని ఆర్గనైజేషన్ అన్నమాట స్పెసిఫిక్. బేసిక్‌గా దీని ఆబ్జెక్టివ్ ఏముంటుంది? ఇట్ ఎన్‌ష్యూర్స్ దట్ కోల్ మైనింగ్ కంపెనీస్ డెలివర్ ద కోల్ టు ఎండ్ యూజర్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ అంటున్నాడు. జనరల్‌గా దీని ఆబ్జెక్టివ్ ఇదే ఉంటుంది గదా! మనకది తెలియకపోయినా జనరల్ స్టేట్మెంట్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతదనమాట. సో, అలా ఈ ఫోర్త్ స్టేట్మెంట్ ఎక్కడుంది? ఓన్లీ బి ఆప్షన్ లేదంటే డి ఆప్షన్‌లో ఉంది. సో, అట్‌లీస్ట్ మీకు 50% వచ్చేసింది గదా! ఆన్సరు. సో, దిస్ ఈస్ హౌ యూ నో యూ కెన్ రీచ్ యువర్ కరెక్ట్ ఆన్సర్ క్లోజర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇదేంటంటే మనకు మనం అటెండ్ చేస్తున్న ఆ సబ్జెక్టే కాకుండా వేరే సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన దాంట్లో ఆహ్, సోలార్ పార్క్, సోలార్ పవర్ ఇన్‌స్టాలేషన్ దీని గురించి కెపాసిటీ గురించి అడుగుతున్నాడు. ఇచ్చిన వీటిలో స్టేట్మెంట్ 3 చూడండి. గోవా హాస్ ద లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అంటున్నాడు. ఆహ్ బేసిక్‌గా ఇది ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ అవుతది. ఎట్లా అంటే మనకు జాగ్రఫీ చదువుకొని ఉంటాం గదా! ఇండియాలో ఉన్న స్టేట్స్‌లో దాని జాగ్రఫికల్ ఏరియా ఎంత ఈచ్ స్టేట్ అనేది కూడా తెలుసు కదా మనకు. ఇండియన్ చూసారా? సార్ ఇండియాలో ఇట్లా కోస్టల్ ఇండియాలో రైట్ ఫ్రమ్ గుజరాత్ నుంచి ఈ విధంగా వెస్ట్ బెంగాల్ వరకు మనకు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్నాయి గదా! మరి పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్నప్పుడు గోవాలోనే అంత చిన్న స్టేటు దాంట్లోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ పీవీ ప్రాజెక్ట్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్ ఉంటుందా? జనరల్లీ ఉండదు గదా! సో, ఆ విధంగా మీరు కామన్ సెన్స్ ఈ జాగ్రఫీ నాలెడ్జ్ కూడా మీరు ఆ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మీరు ఆన్సర్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఠీకే. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ ఇదేంటంటే ఇది స్పెసిఫిక్‌గా ట్రిక్ ఏం కాదండి. కాకపోతే కొన్ని ఈచ్ సబ్జెక్ట్‌లోనూ కోర్ ఆఫ్ ద కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం నీతి ఆయోగ్ ఒక కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అని ఎలాగైతే ఫైండ్ ఔట్ చేసిందో, అలాగా మనం కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. కోర్ ఆఫ్ ద కోర్ కాన్సెప్ట్స్ అని. అంటే పాలిటీలో గాని, తర్వాత ఎకనామీలో గాని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ చూడండి. ఇది చూసారా? ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు, తర్వాత మనీ బిల్ అంటే ఏంటి? లోక్‌సభ, జాయింట్ సిట్టింగు
ఇవన్నీ కోర్ కాన్సెప్ట్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో, ఏవి కోర్ కాన్సెప్ట్ అని మీకు కొంతమంది ఈ జూనియర్ యాస్పిరెంట్స్‌కి గాని, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. సో, ఐ విల్ మేక్ సమ్ వీడియోస్ ఆన్ దెమ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. సో, కైండ్లీ వాచ్ ఇట్. నెక్స్ట్ క్వెషన్ ఇది గూడా అంతే. నో ప్లే విత్ టెక్నికల్ ఫ్యాక్ట్స్. ఇదేంటంటే ఆహ్, ఇది చూసారా జనరల్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్, మెన్షన్స్ అని అన్నాడనుకోండి పే అటెన్షన్ మోర్. ఎందుకంటే అల్లాటప్పగా ఏది పడితే ఆ కీవర్డ్‌ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డాక్యుమెంట్‌లో డిఫైన్ చేసి ఉండరనమాట. ఇలాంటివి ఇన్‌కరెక్ట్ అవుతాయి. బట్ మీరు తెలుసుకోండి వేటిని డిఫైన్ చేసాడని. నెక్స్ట్ క్వెషన్ ఇది చూడండి. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలీదు ఈ టెక్నిక్. మనం అటెంప్ట్ చేస్తున్న ఎగ్జామ్ పేపర్‌లోనే సేమ్ క్వెషన్ పేపర్‌లోనే ఒక క్వెషన్‌కి ఆన్సర్ వేరే క్వెషన్‌లో ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఇదనమాట. ఇంకొక ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? సోర్సెస్ ఆఫ్ మీథేన్ నైట్రోజన్ ఆక్సైడ్ అంటున్నాడు. అంటే సోర్స్ ఆఫ్ మీథేన్ వేటి ద్వారా ఎక్కువ అని అంటున్నాడు. ఇది 21 క్వెషన్. దాని కిందనే ఇంకోటి ఇచ్చారు చూసారా? 22nd క్వెషను. దీంట్లో ఏంటి? సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటున్నాడు. అంటే రైస్‌ని ఎక్కువ కల్టివేట్ చేయడం అన్నమాట ఇక్కడ బేసిక్‌గా. దానివల్ల ఏంటి? రెడ్యూస్డ్ మీథేన్ ప్రొడక్షన్ అంటున్నాడు. చూసారా? మీథేన్‌కి దీనికి లింక్ ఉంది అని మనకు అర్థమవుతుంది. మీరు చదివితే మీకు కాన్సెప్ట్ తెలిసినా కొద్దిగా మీకు ఈజీ అవుతుంది. తెలియకపోయినా కానీ ఈ విధంగా యూజ్ అవుతుందన్నమాట. సో, దీనికి ఆన్సర్ ఈ బి అన్నమాట. మీథేన్ అండ్ మీథేన్. సో, రైస్ తర్వాత మీథేన్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను లైవ్‌గా. రీసెంట్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2025 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా! అందులో ఏపీ హిస్టరీలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అని ఒక గ్రంథాలయంని ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారో అని మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్‌లో అడిగాడు. ఇదే శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంని పలానా సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశాను అని ఎగ్జామినర్ వేరే క్వెషన్‌లో స్టేట్మెంట్ రూపకంలో ఇచ్చాడన్నమాట. ఇయర్‌తో పాటు ఇచ్చాడు. సో, అప్పుడు ఏమవుతుందంటే వేరే క్వెషన్‌లో ఉంటదన్నమాట ఆన్సరు. మీరు ఏమవుతుందంటే ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడే అన్నీ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇలా మనకెక్కడన్నా వేరే క్వెషన్‌లో ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉందనుకోండి. అట్‌లీస్ట్ ఆన్సర్ కాకపోయినా మన వేరే ఆ స్టేట్మెంట్స్‌ని ఎలిమినేట్ చేసే దొరికే ఛాన్స్ ఉంటే మనం కోల్పోతాం. కాబట్టి క్వెషన్ పేపర్‌ని అంతా ఒకసారి గో త్రూ అవ్వడం బెస్ట్. మీకు ఫాస్ట్‌గా టైమ్ వేస్ట్ చేసుకోకుండా. సో, అది అన్నమాట బేసిక్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ట్రిక్.